హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు కారేడు రైతుల కోసం అని చెప్పేసి రామచంద్ర యాదవ్ గారు రంగంలోకి దిగడం, హైకోర్టు పర్మిషన్ తీసుకుని మరి వెళ్ళి రైతుల్ని కలవడం మనం చూస్తాం. మరి పొంగనూరు ప్రజలకు జరిగింది ఏంటి, పొంగనూరు రైతులకు జరిగింది ఏంటి, మరి వాళ్ళని కూడా వెళ్ళి కలిసారా ఈయన అని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎవరి మనిషి అని కూడా చాలా మంది చెప్తున్నారు. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. సో చూస్తున్నాం రామచంద్ర యాదవ్ గారు అటు పొంగనూరు కారేడు రైతుల్ని కలవడానికి అని చెప్పేసి హైకోర్టు పర్మిషన్ తీసుకున్నారు, వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఒక హై టెన్షన్ హడావిడి ఇవంతా కూడా మనం చూస్తాం. సో దీనికి సంబంధించి మరి అటు పొంగనూరు ప్రజల్ని కూడా గతంలో కలిసి ఉండాలి కదా, అక్కడ రైతులతో కూడా మాట్లాడాలి కదా అని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని. అది ఏంది, గెలిచిన తర్వాతను అంటే పోటీ చేసి ఓడిన తర్వాతను చెప్తా ఉంటారు. కానీ ఒక వ్యక్తి పోటీ చేసి ఓడిపోయి పార్టీ పెట్టి సిద్ధాంతం అని చెప్పేసి ఎన్నో రకాలుగా మాటలు చెప్తా ఉంటా, అంటే కేవలం హై డెఫినేషన్ ఉన్నటువంటి కెమెరాలతో ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టేసుకొని అడ్డపంచె కట్టుకొని, అంటే మంచి కద్దరు చొక్కా వేసుకొని నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక పార్టీ పెట్టుకుంటాను, నాకు అమిత్ షా గారి దగ్గరికి వెళ్తాను, వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకుంటాను అని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడ చూసినా హడావిడి చేసేటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు, గతంలో పొంగనూరులో నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన నేను యుద్ధం చేశా, నా ఆస్తులు ధ్వంసం చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ రోజు ఏమంటున్నాడు, ఇదే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము కరేడు గ్రామ రైతులను ఉద్దేశించి నేను హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ గ్రామ రైతులకు సంబంధించి సమస్యలు విని నేను కూడా మీకు న్యాయ సహాయము మీ తరపున నిలబడతాను, మద్దతు నిలబడతానని చెప్పేసి ప్రముఖ యాదవ హక్కుల పోరాట యోధుడు, యదువంశ ఉద్యమ సింహము, యదువంశ సంజాతుడు, ఇలాంటి ఎన్నో పదాలు మనం చెప్తున్నప్పటికీ మరి ఇతను అసలు రాష్ట్రంలో బీసీవై పార్టీ, భారతీయ చైతన్య యోజన పార్టీ పెట్టారు, సంతోషము. యాదవ హక్కుల పోరాట యోధుడు, మరి ఎంతమంది యాదవులకు సహాయం చేశాడో ఇంతవరకు ఏమీ లేదు. తనకు మటుకు వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకున్నాడు. గత ప్రభుత్వ హయాములో ఇదే బీసీలకు సంబంధించి దాదాపు 400 నుంచి 500 హత్యలు జరిగాయి. ఏ ఒక్క రోజు మాట్లాడలే. ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు కూడా హత్యలు జరిగాయి, ఏ రోజు మాట్లాడలే. మహిళలు ఏకంగా చంపబడ్డారు, చాలామంది మహిళలు, మాట్లాడలే. ముస్లిం సమాజానికి సంబంధించి నంద్యాలలో కానీ చాలా చోట్ల కానీ ముస్లిం మైనారిటీలు కూడా చనిపోవడం జరిగింది, హత్యలు గావింపబడడం జరిగింది, ఏ రోజు మాట్లాడలే. ఈరోజు హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఉద్యమం చేసి నేను రైతుల తరపున నిలబడతాననేటువంటి ఈ వ్యక్తి పొంగనూరు నియోజకవర్గం, సొంత నియోజకవర్గం, ఇదే బీసీవై పార్టీ నుంచి పొంగనూరు నియోజకవర్గంలో నిలబడడం జరిగింది, మంగళగిరి నియోజకవర్గంలోనే నిలబడడం జరిగింది. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ. పాయింట్ నెంబర్ 2, ఇతని ఎవరి మనిషో మనం ఎలా కనుక్కోవాలి అన్న ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు పొంగనూరులోనూ పోటీ చేశారు, మంగళగిరిలోనూ పోటీ చేశారు. ఎందుకు మంగళగిరిలోనే పోటీ చేశారు, ఎందుకు పొంగనూరులోనే పోటీ చేశారు? మరి యాదవుల ఓట్లు మంగళగిరిలోనే ఎక్కువ, పొంగనూరు నియోజకవర్గంలోనే ఎక్కువే. మరి ఈ రామచంద్ర యాదవ్ గారికి వచ్చినటువంటి ఓటు ఎంత? పొంగనూరు నియోజకవర్గంలో 4500 ఓట్లు రావడం జరిగింది, మంగళగిరి నియోజకవర్గంలో 400 ఓట్లు రావడం జరిగింది. మరి యాదవ హక్కుల పోరాట యోధుడు, మరి ఇతను ఎవరి కింద పని చేస్తున్నాడు, ఏ విధంగా పని చేస్తున్నాడు అనేది మనం ఇక్కడ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇదే పొంగనూరు నియోజకవర్గంలో పుల్లిచెర్ల, రొంపిచెర్ల అని చెప్పేసి 2 మండలాలు ఉన్నాయి. ఈ 2 మండలాల్లో దాదాపు 4 గ్రామాలు, బండకిందపల్లి, రామిరెడ్డి గారిపల్లి, పెదగొట్టిగల్లు, గాది చెరువుపల్లి, ఈ 4 పల్లెలకు సంబంధించినటువంటి దాదాపు 270 ఎకరాల భూమి గత ప్రభుత్వ హయాంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మెయిన్ కోటరీలో ప్రధాన రాయలసీమకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఈ ప్రాజెక్టును నిర్మించి ఎకరాకు 10 లక్షలు ఇస్తామని చెప్పేసి రైతులకు చెప్పి 2023లోని బిల్లులు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మరి 270 ఎకరాలు ఇంటూ 10 లక్షలు ఎంత అవుతుందండి? 27 కోట్ల రూపాయలు. మరి ఈ 27 కోట్ల రూపాయలు గురించి, అంటే వారిలో మోసపోయినటువంటి రైతుల్లో ఏకాంబరము, ఓబులేశిరెడ్డి, చలపతిరెడ్డి,
ఈ ముగ్గురు రైతులకు బక్క చిక్కినటువంటి రైతులకు ఎందుకు ఈయన పరామర్శ చేయట్లా? హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి పొంగనూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి బక్క చిక్కిన రైతుల్ని మోసగించారు, ఎకరాకు 10 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పేసి ఇదే అంటే అడ్డపంచి కట్టుకొని హై డెఫిషన్ కెమెరాలను ఎంటబెట్టుకొని ఇద్దరు ముగ్గురిని అంటే ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పర్యటన చేసినట్టు పర్యటన చేసుకుంటే రాష్ట్రం మొత్తము రాష్ట్రాన్ని నేనేదో ఉద్ధరించేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి రామచంద్ర యాదవ్ గారు సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి బక్క చిక్కిన రైతులకి ఏమని సమాధానం చెప్తారో అని నేను సూటిగా అడుగుతున్నా. సో రామచంద్ర యాదవ్ గారు కులాన్ని అడ్డం పెట్టుకొని గతంలో ఇదే కృష్ణుడు రూపంలో ఉన్నటువంటి అంటే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ అనకూడదండి, దాన్ని జస్ట్ ఆ గ్రామ ప్రజలు ఊరి అవతల ఆ వేషధారణకు గుర్తుగా జస్ట్ పెట్టుకుంటా ఉంటే విగ్రహ రూపంలో ఆటికెళ్ళి ఏదో హడావిడి చేసేశారు. సో ఆ గ్రామ ప్రజలకు ఉన్నటువంటి సంస్కారం ఉంది కాబట్టి ఆ విగ్రహాన్ని తీసేసి మరలా రామారావు గారి విగ్రహం పెట్టడం జరిగింది. సరే, కులం చూడమన్నారు, కులాన్ని చూసుకొని రాజకీయం చేసి మొదటి అడుగు వేశారు రామచంద్ర యాదవ్ గారు. రెండోది, ఈరోజు ప్రాంతం చూడము అంటున్నాడు. ప్రాంతం చూడకోకుండా కరేడు గ్రామ రైతులకు పోయాడు. ఎక్కడ? ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి దాటుకొని వెళ్ళాడు ప్రాంతం. అక్కడ కూడా రాజకీయం చేయాలని చెప్పేసి. మరి సొంత నియోజకవర్గం సంబంధించినటువంటి రైతులు ఏం చేశారు నీకు పాపం అని చెప్పేసి ఇది అన్నారు. ఇకపోతే మతం, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్తు భూమండలానికి మొత్తం ఆయన ప్రభువు, శ్రీకృష్ణ ప్రభువు అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఆయన ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఆయన మనుషులకే కాదండి, పశు పక్షాదులను సైతము, ఆవులను సైతము రంజింపజేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు అని చెప్పేసి గతంలో నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇందు కలడందు లేడని సందేహం కలదు, ఎందెందు వెతికిన అందందే కలడే చక్రీ సర్వోపకతుండు అని చెప్పేసి గతంలో ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఇది కూడా చెప్పినా కూడా కులం చూడమన్రి, కులం చూసా, మతం చూడమన్రి, మతాన్ని వెతికా, ప్రాంతం చూడమన్రి, సొంత ప్రాంతానికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఈరోజు కరేడు గ్రామ ప్రజలకు న్యాయం చేకూరుస్తారు అంటే ఏ విధంగా చేస్తాడు? అంటే ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాడుతూ ఉంటారా లేదా? ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నా పైన యుద్ధం చేశారు, నేను ఆయన మీద యుద్ధం చేశాను అనేటువంటి వ్యక్తి ఈ రోజు ఎవరి మనసు క్లియర్గా అర్థం కావట్లేదు. మొదటగా రామారావు గారి విగ్రహాన్ని టార్గెట్ చేశా, కులాన్ని చూసా, దేవుడులో సైతం కులాన్ని చూసినటువంటి వ్యక్తి, దైవం మానుష రూపేణ. మరి ఆ శ్రీకృష్ణ ప్రభువే ఆయన రూపంలోనే వేషధారణ ఏపించాడని మనం ఎందుకు అనుకోవడం చెప్పి చాలా మంది ప్రజలు కూడా ప్రశ్నించారు. అంటే ఏ రకంగా చూసినా ఈ రామచంద్ర యాదవ్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనిషి అని క్లియర్ గా అర్థమైపోయింది. యాదవ్ సోదరులకు కూడా అర్థమైపోయింది. సో యాదవులు కూడా ఇతను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ యాదవ్ కులాన్ని తీసుకుపోయి మొత్తం ఒక పార్టీకి తాకట్టు పెట్టేస్తాడు అనేదైతే అర్థమైపోయింది యాదవులకు. కాబట్టి 4500 ఓట్లు పొంగనూరు నియోజకవర్గం, 400 ఓట్లు మంగళగిరి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు అంటే ఎవరు వదిలిన బాణం అనుకోవచ్చు అంటే దానిపైన ఒక క్లారిటీ ఇస్తారా? రామచంద్ర యాదవ్, అసలు రామచంద్ర యాదవ్ గారు ఎలా ఆర్థికంగా ఎదిగారు, ఏ విధంగా ఏందనేది గతంలో ప్రధాన మీడియాలో కూడా మనం కథనాలు విన్నాం. తమిళనాడుకు సంబంధించి కొంతమంది బినామీ అని అంటారు, కొంత ఈయన జయలలిత గారికి దగ్గరగా ఆమెను మెప్పించి ఒప్పించి ఆమె బినామీగా ఉన్నారని కొంతమంది చెప్తా ఉంటారు. మరి ఆమె చనిపోయిన తర్వాత, ఆమె మరణించిన తర్వాత ఆ ఆస్తులను కొన్ని అమ్మేసి, అంటే తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్లో ప్రధానంగా ఇతను ట్రస్టీగా, డైరెక్టర్గా ఉన్నాడు. సో దానికి తోడు కొన్ని ఆస్తులు అమ్మేసి రాజకీయాల్లో దిగేసి ఒక పార్టీ పెట్టేసి బ్యాక్ ఎండ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే సపోర్ట్ చేస్తా ఉన్నారనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ మధ్య ప్రధాన మీడియాలో అభిప్రాయం చెప్పారు. సో ఇక్కడ ప్రధానంగా మనం చెప్తున్నటువంటి అంటే శ్రీకృష్ణుడి విగ్రహం కాటి నుంచి చూసుకున్నట్లయితే కరేడు గ్రామ ప్రజల నుంచి కానీ, సొంత నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గంలో రైతుల విషయంలో కానీ ఇక్కడ ఈ ఎజెండా అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. రామచంద్ర యాదవ్ గారి యొక్క ఎజెండా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే భుజాన ఎత్తుకున్నాడు. దానికి ఒక పార్టీని తగిలించుకొని నా సిద్ధాంతాలకు నేను కట్టుబడి పోరాటం చేస్తాను చంద్రబాబు నాయుడు గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పేసి ఈ 4 ఏళ్ళు కాలం జరిపేసి 5వ సంవత్సరం ఫైన్ డే నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నాను అంటాడు ఎలక్షన్ ముందు. ఇదే జరగబోయే తంతు అని చెప్పేసి ఈ రోజు యాదవ్ సోదరులు కూడా భావిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.